నకిలీ మందులను తయారు చేస్తున్న బోగస్ కంపెనీలను సీజ్ చేసి మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ జాతీయ నేత కె నారాయణ డిమాండ్ చేశారు. మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరుతూ తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో నారాయణ పాల్గొన్నారు. నకిలీ మందులను ప్రభుత్వం అరికట్టాల్సిన డ్రగ్స్ కంట్రోలర్లు అచ్చోసిన ఆంబోతుల్లా కూర్చుంటున్నారని నారాయణ నిప్పులు చెరిగారు. బోగస్ కంపెనీలు సీజ్ చేయకుంటే వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళన సాగించమని పిలిపించారు. మేము ఏం చేస్తున్నాం, ఈ డ్రగ్స్ నకిలీ మందులు వచ్చేస్తున్నాయి. ఆ నకిలీ మందులు తిని జనం చచ్చిపోతా ఉన్నారు, మాఫియా పెరిగిపోతా ఉంది. దీనికి అరికట్టడం చెప్తా ఉన్నాం మేము, అంతే. మేము ఇంకేం చెప్పలేదు కదా. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పొచ్చు, అయ్యా ఇప్పుడు దాకా మీకు పర్మిషన్ ఇస్తాం, ఆ తర్వాత మనం ఇంపోర్ట్ చేస్తాం చెప్పుకోవచ్చు. అది చేయకూడదంట. కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, మాకు అభ్యంతరంలే. కానీ ఒకటి చెప్తాల్సుకున్నా, విద్య వైద్యం రెండు చాలా పవిత్రమైనది. అలాంటి వైద్యం కూడా చాలా పవిత్రమైనది. మెడికల్ విద్య ప్రైవేట్లోకి ఇచ్చేదే పాటు మందుల మాఫియా కూడా వచ్చేస్తా ఉంది. వాళ్ళు గవర్నమెంట్ టెండర్స్ ఇస్తారు, ఎవరు తక్కువ రేట్లకి ఇస్తే వాళ్ళకి మందులు సరఫరా చేయమని చెప్తారు. వాళ్ళు ఎవరు ఇస్తారు, తక్కువ రేట్లు వేస్తారు, నాసిరక మందులు ఇస్తారు, తిరుమలకి నెయ్యి ఇచ్చినట్టుగా. ఇది దాన్ని ఉపయోగించి వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా ఉద్దేశం అది కాదు. ప్రభుత్వం డైరెక్ట్గా ఏ మందుల కంపెనీ ఆర్డర్ ఇస్తుందో ఆ కంపెనీకి పోవాలా, అక్కడ తయారు చేసే విధానం చూడాలి, ఆడ సైంటిస్ట్ తీసుకోవాలా, సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి తప్పితే ఎవరైతే వాళ్ళకి ఇస్తే అనేక నకిలీ మందులు వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి, ఆ ఫ్యాక్టరీ సప్లై చేస్తూ ఉన్నారు, అవి వచ్చేస్తూ ఉన్నాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ప్రతి జిల్లాకి ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటాడు. ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ మొత్తం కంట్రోల్ చేయాలి. బాగా భోజనం చేస్తాడు, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంటాడు. అది తప్ప ఇంకేం పని లేదు. అందువల్ల మెడికల్ మాఫియాను ఎంకరేజ్ చేసేది డ్రగ్ మాఫియా మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వం వైఖరి దాకా వస్తుంది. కాబట్టి ఇది ఒక జనరల్గా మూవ్మెంట్ చేయదలుచుకున్నాం. నకిలీ మందులు మీరు అరికట్టకపోతే రాష్ట్ర స్థాయిలో ఎక్కడైతే గోడౌన్లు ఉంటాయో ఆ గోడౌన్లు బద్దలు కొడతా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నేను బద్దలు కొట్టి మీద కేసు పెట్టచ్చు. మీరు మాఫియా మీద కేసు పెట్టలేరు, స్మగ్లర్ మీరు కేసు పెట్టలేరు, ఎక్స్పైరీ మందులు అడుగుతుంటే వాళ్ళ మీద కేసు పెట్టలేరు. అది వద్దని చెప్పి మా మీద కేసు పెడతారా? పెట్టుకోండి. కావాలంటే రాష్ట్ర స్థాయిలో మాత్రం ఈ గోడౌన్ల మీద దాడి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.